సోషల్ మీడియా పుంజమా అని ఎవరు ఎప్పుడు ట్రెండింగ్ లోకి వస్తారో ఎందుకు టాక్ ఆఫ్ ద కంట్రీగా మారిపోతారో తెలియదు. సేమ్ ఇప్పుడు కుంభమేళా సందర్భంగా ఓ యువతి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆమె మోనాలిసా. అట్రాక్టివ్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఆ యువతి ఓ మూవీ ఛాన్స్ కొట్టేసిందట. పాన్ ఇండియా సినిమాలో నటించబోతోందట. ఇది రియలా వైరలా ఓ లుక్ వేద్దాం. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినా ఆమె ట్రెండింగ్. మోనాలిసా అని పేరు ఎందుకు పెట్టారో గాని మధ్యప్రదేశ్ కు చెందిన మోనాలిసా భోస్లే మాత్రం అందమంటే ఇలాగే ఉంటుందా అన్నంతగా ఆకట్టుకుంటోంది. మహాకుంభమేళాలో రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకుంటూ సోషల్ మీడియా రీల్స్ కు చిక్కిన ఈ మోనాలిసా భోస్లే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది. నేషనల్ మీడియా క్యూలు కట్టి మరీ మోనాలిసాతో ఇంటర్వ్యూలు చేస్తోంది. కుంభమేళా పుణ్యమాని ట్రెండింగ్ లోకొచ్చిన ఈ యువతి ఇప్పుడు సినిమా ఛాన్స్ కొట్టేసిందట. మన తెలుగు హీరోతో మూవీ చేయబోతోందట. రామ్ చరణ్ తో కలిసి నటించబోతోందట మోనాలిసా భోస్లే. బుచ్చిబాబు డైరెక్షన్ లో చెర్రీ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న RC16 సినిమాలో మోనాలిసాను తీసుకుంటున్నట్లు టాక్. జాన్వీ కపూర్ ను ఇప్పటికే హీరోయిన్ ఫిక్స్ చేశారు. దాంతో మోనాలిసాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారోనన్న ఆసక్తి రేపుతోంది. దేశవ్యాప్తంగా మోనాలిసా అందానికి యూత్ ఫుల్ ఫిదా అవుతుండడంతో RC16 లో ఆ యువతికి మంచి రోల్ పడితే మాత్రం చరణ్ పాన్ ఇండియా సినిమాకు బాగా కలిసి వస్తుందంటున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. RC16 కూడా పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. మోనాలిసాను కనుక చెర్రీ సినిమాలోకి తీసుకుంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను ఎక్స్పెక్ట్ చేయొచ్చంటున్నారు ఫ్యాన్స్. జనవరి 27 నుంచి RC16 సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. జూలైలోపు షూటింగ్ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.